పాఠం 2 వర్షం నదులు భూమిపైన ప్రాణికోటి జీవించడానికి నీరు మూలాధారం. భూమి ఉపరితలంలో 71% పైగా నీరు ఆవరించి ఉన్నదని మీకు తెలుసు. పంటలు పండించడానికి మనం నీటి మీద ఆధారపడి ఉన్నాం. కానీ సంవత్సర కాలమంతా మనం ఒకే విధమైన నీటిని పొందలేదు. అంతటా ఒకే నాణ్యత గల నీరు లేదు. మీకు ఏ నేలల్లో వర్షాలు పడుతున్నాయి? మీ గ్రామంలో లేదా పట్టణంలో ఎక్కువ నీరు ఏ భాగంలో ఉంది? తక్కువ నీరు ఏ భాగంలో ఉంది? మీకు మంచినీరు, ఉప్పు నీరు లేదా కఠిన జలం ఎక్కడ లభ్యమవుతుంది? తరగతిలో చర్చించండి. తర్వాత అధ్యాయంలో నీటి లభ్యతలో వైవిధ్యం, దాని పర్యవసానాలు మొదలైన అంశాలను గురించి చదువుకుందాం. సూర్యుడు, మేఘాలు, వర్షపాతం. భరించలేని వేసవి కాలమైన ఏప్రిల్, మే, జూన్ల తర్వాత వర్షాకాలం వస్తుంది. కొన్ని నెలల పాటు ఉంటుంది. వర్షం ఎలా కురుస్తుంది? వర్షాన్నిచ్చే మేఘాలు ఎక్కడి నుండి వస్తాయి? మీకు తెలుసా? మీకు తెలిసిన అంశాలేవో ఆలోచించి వాటిని గురించి మీ తరగతి గదిలో చర్చించండి. నీరు ఆవిరి కావడం, బాష్పీభవనం. సూర్యోదయానికి ముందే ప్రణవి నిద్ర లేచింది. వేడి నీళ్లతో స్నానం చేయాలని పొయ్యి వెలిగించి ఒక పాత్రలో నీటిని వేడి చేయసాగింది. నీరు వేడెక్కి నీటి ఆవిరి పొగరూపంలో పాత్రపైన గల మూతకు తగిలింది. మూత తీసినప్పుడు బయటి చల్లని గాలి ఆ ఆవిరి తగలగానే నీటి ఆవిరి నీటి బిందువులుగా మారి మళ్ళీ నీటి పాత్రలోనే పడ్డాయి. ఇది గమనించిన ప్రణవి నీరు వేడెక్కి నీటి ఆవిరిగాను, నీటి ఆవిరి చల్లబడి నీరుగాను మారుతుందని తెలుసుకుంది. వర్షపు కథ నీటి ఆవిరితో మొదలవుతుంది. నీటి ఆవిరి అంటే ఏమిటి? మీరు తడిసిన బట్టల్ని బయట ఆరవేస్తే కొంతసేపటికి అందులోని నీరు అదృశ్యమవుతుంది. బట్టలు ఆరిపోతాయి. అదేవిధంగా ఒక పళ్ళెంలో కొద్దిగా నీరు పోసి ఎండలో ఉంచినట్లయితే 2 రోజుల్లో ఆవిరి పోవచ్చు. బట్టలోని నీరు పళ్ళెంలోని నీరు ఆవిరై గాలిలో కలిసిపోతుంది. ఈ విధానాన్నే బాష్పీభవనం లేదా ఆవిరవడం అంటాం. అంటే నీటిని వేడి చేయకపోయినా ఆవిరై పోతుంది. భూమి ఉపరితలం మీద మహాసముద్రాలు, నదులు, సరస్సులు మొదలైన జలభాగాలు ఉన్నాయి. వీటి నుండి నీరు ఎడతెగకుండా ఆవిరవుతూ ఉంటుంది. ఎక్కడ తేమ ఉంటే అక్కడంతా ఆవిరై గాలిలో కలుస్తుంది. ఈ బాష్పీభవనం మన శరీరం నుండి, చెట్ల నుండి, నేల నుండి జరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నీరు తొందరగా ఆవిరవుతుంది. ఏ కాలంలో ఎక్కువగా బాష్పీభవనం ఉందో ఆలోచించండి. వేసవిలోనా, శీతాకాలంలోనా? వెరీ గుడ్, వేసవిలోనే. నీరు ఆవిరవడం పగలు ఎక్కువగా ఉంటుందా, రాత్రిపూట? మీరు ఏమనుకుంటున్నారు? ఎస్, పగటిపూట. 2.1 ఓ పాఠం చూసి నీరు ఆవిరిగా ఎక్కడెక్కడ నుండి మారుతుందో తెలిపే పట్టిక తయారు చేయండి. గరిష్ట స్థాయిలో బాష్పీభవనం ఎక్కడి నుండి జరుగుతుందని భావిస్తున్నారు? మొక్కల నుండా, నదుల నుండా, మహాసముద్రాల నుండా, లేక నేల నుండా? ఎస్, మహాసముద్రాల నుండి. మేఘాలు ఏర్పడటం, వర్షం కురియటం. వేడి గాలికి నీరు ఎక్కువగా ఆవిరై ఆకాశంలో పైకి చేరినప్పుడు అది చల్లబడుతుంది. భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొద్దీ చల్లగా ఉంటుంది. అలా నీటి ఆవిరి
చల్లబడుతూ చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఈ చిన్న నీటి బిందువులు చుట్టూ ఉన్న సూక్ష్మమైన దుమ్ము అంటే ధూళి రేణువులతో లేదా పొగతో కలిసి నిదానంగా వాటి పరిమాణం పెరుగుతుంది. ఇలా చిన్న నీటి బిందువులు కలిసి మేఘాలుగా ఏర్పడతాయి. నీటి ఆవిరి మేఘాలుగా ఎలా మారుతుందో వివరించే చిత్రాన్ని గీయండి. చిత్రంలో భూమి, ఆకాశం, నీటి ఆవిరి, ధూళి కణాలు, నీటి బిందువులు, మేఘాలని గుర్తించండి. చిత్రం 2.1 నీరు ఆవిరవడం. సముద్రాల నుండి, నేల నుండి, నదుల నుండి, చెట్లు, మొక్కల నుండి, గుంతల నుండి. మేఘాలు పైకి పోయే కొద్దీ మరింత చల్లబడటం వల్ల ఎక్కువ నీటి బిందువులు ఏర్పడతాయి. చిన్న నీటి బిందువులు ఒకదానినొకటి కలిసి పెద్ద బిందువులుగా ఏర్పడతాయి. ఇవి బరువెక్కడంతో గాలిలో ఉండలేక వర్షపు రూపంలో కురుస్తాయి. వర్షం కురవడానికి మేఘాలు పైకి వెళ్ళవలసిన అవసరం ఉందని భావిస్తున్నారా? మీరు ఎప్పుడైనా మంచు కురవడం చూశారా? ఇది ఎక్కడ రూపొందుతుంది? రోజులో ఏ సమయంలో పొగమంచు కురుస్తుంది? ఏ కాలంలో ఎక్కువ పొగమంచు కురిసిన రోజులున్నాయి? మీరు ఎప్పుడైనా మంచు కురవడం చూశారా? దీనికి వర్షం కురవడానికి గల తేడా ఏమిటి? ఎప్పుడైనా వడగళ్లను చూశారా? చిత్రం 2.2 జలచక్రం. కొన్ని ముఖ్య పదాలు. బాష్పీభవనం. నీరు ఆవిరిగా మారటాన్ని బాష్పీభవనం అంటాం. నీటి ఆవిరి తిరిగి నీరుగా మారటాన్ని ద్రవీభవనం అంటాం. గాలి పైభాగాన వేలాడుతున్న చిన్న నీటి బిందువుల సమూహమే మేఘాలు. జలచక్రం. సముద్రాల నుండి నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలుగా తయారై వాటికి చల్లని గాలి తగలగానే వర్షిస్తాయి. ఆ నీరు పల్లపు ప్రాంతాలలో ప్రవహిస్తూ నదులుగా ఏర్పడి తిరిగి సముద్రంలో కలుస్తుంది. ఇదే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. దీన్నే జలచక్రం అంటారు. అవపాతం. వివిధ రూపాలలో గాలిలోని తేమ భూమి మీద పడటాన్ని అవపాతం అంటాం. ఇది మంచుగా, వర్షంగా, పొగమంచుగా, తుషారంగా, వడగండ్లుగా మొదలైన అనేక రూపాలలో ఉంటుంది. ఆర్ద్రత. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఆర్ద్రత, తేమ అంటాం. ఉష్ణోగ్రతతో పాటు ఆర్ద్రత కూడా పెరిగినప్పుడు మనకు అసౌకర్యంగా ఉంటుంది. చెమట త్వరగా ఆవిరిగాక ఉక్కగాను, జిగటగాను ఉంటుంది. పవనాలు, మేఘాలు. భూమి ఉపరితలం మీద అన్ని ప్రాంతాల్లో నీరు ఆవిరిగా మారి మేఘాలు ఏర్పడుతున్నాయి. మహాసముద్రాల ఉపరితలాల్లో నీరు అత్యధికంగా ఆవిరై మేఘాలు ఏర్పడతాయి. మొత్తం మీద మహాసముద్రాలు నీటితో కొన్ని వేల కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నాయి. తత్ఫలితంగా వర్షాలు సముద్రంలో అత్యధికంగా కురుస్తున్నాయి. మేఘాలు కూడా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి మనకు వర్షాన్నిస్తున్నాయి. వాటిని ఏవి భూభాగంపైకి తీసుకువస్తున్నాయో మీకు తెలుసా? వర్షాకాలంలో గాలి ఏ దిశ నుండి వీస్తుంది?
ఈ పవనాలు అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా వీస్తున్నాయి. ఇవి వర్షాన్నిచ్చే మేఘాలను రవాణా చేస్తాయి. వీటినే ఋతుపవనాలు అంటాం. ఇవి నైరుతి దిశ నుండి వీస్తాయి కాబట్టి వీటిని నైరుతి ఋతుపవనాలు అని కూడా అంటాం. ఇవి వేసవి కాలంలో మాత్రమే వీస్తాయి. పటం 1. భారతదేశంలో ఋతుపవనాలు. భారీ వర్షపాత ప్రాంతాలు, పవన దిశ. ఈ ఋతుపవనాలు 2 రకాలు. 1 అరేబియా సముద్రం నుండి వీచే పవనాలు, 2 బంగాళాఖాతం మీదుగా వీచే పవనాలు. పటం 1లోని బాణం గుర్తులు పవన దిశను సూచిస్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన మేఘాలను పవనాలు దేశంలోని ఏ ప్రాంతానికి తీసుకుని పోతాయి? అరేబియా సముద్రంలో ఏర్పడిన మేఘాలను పవనాలు దేశంలోని ఏ ప్రాంతానికి తీసుకుని పోతాయి? పవనాలు పశ్చిమ బెంగాల్కు, ఢిల్లీకి, లక్నోకు ఋతుపవనాలను ఏ దిశ నుండి తీసుకుపోతాయి? పవనాలు బొంబాయికి, హైదరాబాద్కు, బెంగళూరుకు ఋతుపవనాల్ని ఏ దిశ నుండి తీసుకొని పోతాయి? ఆంధ్రప్రదేశ్లో వర్షపాతం. ఏ ప్రాంతంలో ఏ నెలల్లో ఎక్కువ వర్షం కురుస్తుంది? అత్యధికంగా వర్షపాతం గల 3 నెలలను పేర్కొనండి. మీరుండే ప్రాంతాల్లో ఏ నెలల్లో తక్కువ వర్షం కురుస్తుంది? అత్యల్ప వర్షపాతం గల 3 నెలలను తెలపండి. మీ ప్రాంతంలో ప్రతి సంవత్సరం సాధారణ వర్షపాతం ఉంటుందా లేదా సంవత్సరానికి విధంగా ఉంటుందా? తక్కువ వర్షం కురిసే కరువు వచ్చిన సంవత్సరాలు మీకేమైనా అనుభవమైనాయా? అధిక వర్షాలు కురిసి వరదలు వచ్చిన సంవత్సరాలు మీకేమైనా అనుభవమైనాయా? ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవనాలు జూన్ మొదట్లో ప్రవేశిస్తాయి. ఇవి 1వ పటంలో చూపిన విధంగా రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, కర్నూలు ప్రాంతాలను మొదట చేరుతాయి. పశ్చిమ కనుమలలో వర్షించిన మేఘాలు తక్కువ తేమ కలిగి పొడి మేఘాల పొడిగాలులతో రాయలసీమను చేరుతాయి. పశ్చిమ కనుమల వంటి పర్వత శ్రేణులు మేఘాలకు అడ్డు తగలడంతో అవి పైకి వెళ్ళి చల్లబడి వర్షాన్నిస్తాయి. పర్వత ప్రాంతంలో ఈ రకమైన వర్షపాతం సాధారణమైనది. ఈ మేఘాలు పర్వతానికి అభిముఖంగా వెళ్ళి వర్షించి పొడి మేఘాలుగా మారి తేమను కోల్పోయి పర్వతాలకు అవతలి వైపు చాలా తక్కువ వర్షపాతాన్ని ఇస్తాయి. రాయలసీమ ప్రాంతాన్ని చేరినప్పుడు ఈ మేఘాలు అందుకే తక్కువ వర్షాన్నిస్తాయి. నైరుతి ఋతుపవనాలు తెలంగాణ జిల్లాలో అధిక వర్షాన్ని ఇచ్చి తూర్పు కనుమలు దాటి వెళ్తాయి. మే నుండి అక్టోబర్ నెలల్లో బంగాళాఖాతంలో ఏర్పడే తుఫానులు ఆంధ్రప్రదేశ్ అంతటా తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడానికి తోడ్పడతాయి. అల్పపీడనం వల్ల కురిసే వర్షాన్ని తుఫాను వర్షాలు అంటారు. వేసవి కాలంలో సముద్రంలో అత్యధికంగా ఉష్ణోగ్రత వల్ల ఈ తుఫానులు ఏర్పడతాయి. తుఫాను సమయంలో అన్ని వైపుల నుండి తుఫాను కేంద్రానికి గాలి వీస్తుంది. పైకి లేచిన సుడిగాలులు వర్షానికి కారణమవుతున్నాయి. గాలులతో కూడిన తుఫాను తన కేంద్రం నుండి వేగంగా కదిలి అధిక వర్షపాతంతోనూ గాలులతోనూ
తీర ప్రాంతాలతోనూ అతలాకుతలం చేస్తాయి. ఇవి తీర ప్రాంతానికి వర్షాన్నివ్వడంతో పాటు నష్టాన్ని కూడా కలిగిస్తాయి. అక్టోబర్ తర్వాత వాయుదిశ మారి బంగాళాఖాతం మీదుగా నైరుతి దిశ వైపు పవనాలు వీస్తాయి. వీటి మూలంగా ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతంలో అక్టోబర్ నుండి డిసెంబర్ నెలల మధ్య అధిక వర్షపాతం, రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఉంటాయి. వీటిని ఈశాన్య ఋతుపవనాలు లేదా తిరోగమన ఋతుపవనాలు అంటారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలలో వర్షపాతాన్ని సూచించే పటం 2ని పరిశీలించండి. పటం 2 ఆంధ్రప్రదేశ్లో వార్షిక వర్షపాతాన్ని సూచించే పటం. ఎరుపు రంగు అధిక వర్షపాతం అంటే 100 సెంటీమీటర్ కంటే ఎక్కువ. ఆకుపచ్చ రంగు అల్ప వర్షపాతం అంటే 69 నుండి 99 సెంటీమీటర్ల కంటే ఎక్కువ. నెక్స్ట్ పసుపు రంగు అత్యల్ప వర్షపాతం 60 సెంటీమీటర్ల కంటే తక్కువ. మీ జిల్లాలో ఎటువంటి వర్షపాతం అధిక, అల్ప, అత్యల్ప వర్షపాతం ఉంటుంది? ఒంగోలు, అనంతపూర్, ఆదిలాబాద్, మచిలీపట్నం, హైదరాబాద్ పట్టణాలలో ఏ పట్టణంలో తక్కువ వర్షపాతం, ఏ పట్టణంలో ఎక్కువ వర్షపాతం ఉన్నాయి? ఇలాంటి మరిన్ని ప్రశ్నలను ఒకరినొకరు అడగండి. మీ అట్లాస్లోని భారతదేశ భౌతిక పటంలో పశ్చిమ కనుమలను, తూర్పు కనుమలను గుర్తించండి. పశ్చిమ కనుమలు వ్యాపించిన రాష్ట్రాలు, తూర్పు కనుమలు వ్యాపించిన రాష్ట్రాలు. పశ్చిమ కనుమలు ఆంధ్రప్రదేశ్కు ఏ దిక్కున ఉన్నాయి? భారతదేశ పటం గీసి అందులో తూర్పు, పశ్చిమ కనుమలను ఊహించి చిత్రించండి. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలలో ఏ నెలల్లో వర్షం కురుస్తుందో చూపించండి. వర్షమాపకం వర్షపాతాన్ని కొలిచే పరికరాన్ని వర్షమాపకం అంటాం. ఒక ప్రామాణిక ప్రదేశంలో కురిసిన వర్షపాతాన్ని సెంటీమీటర్లలో కొలుస్తారు. ఎంత వర్షం పడిందో ఎలా కొలుస్తాం? ఎక్కడ ఎక్కువ వర్షం కురిసిందో, ఎక్కడ తక్కువ వర్షం కురిసిందో మనం ఎలా చెప్పగలం? అనంతపురంలో ఎక్కువ వర్షం పడుతుందా లేక గుంటూరులో అనేది ఎలా తెలుసుకుంటాం? సొంతంగా వర్షమాపకాన్ని తయారు చేయండి. వర్షమాపకాన్ని తయారు చేయడానికి పైన సూచించిన వస్తువులు సేకరించండి. చిత్రం 1 బాటిల్, స్కేల్, బ్లేడ్. చిత్రం 2 సీసాపై భాగాన్ని ఇలా కత్తిరించండి. కింది భాగంపై చుట్టూ కొలత కత్తిరించిన భాగం అడుగు చుట్టుకొలత సమానంగా ఉండాలి. చిత్రం 3 సీసాపై భాగాన్ని తలకిందులు చేసి సీసాలో అమర్చండి. చిత్రం 4 మీరు సూచించిన 0 గుర్తు వరకు సీసాను ఇసుకతోనూ నీటితోనూ నింపండి. స్కేలుతో నీటి ఎత్తును కొలవండి.
మీ ప్రాంతంలో కురిసిన వర్షపాతాన్ని సెంటీమీటర్లలో తెలుసుకోవచ్చు. ఇప్పుడు బయట ఖాళీ స్థలంలో సీసాను ఉంచండి. సీసాలోకి వర్షం పడుతున్నప్పుడు ఏవీ అడ్డుపడకుండా చూసుకోవాలి. తర్వాత స్కేలుతో నీటి పరిమాణాన్ని కొలవాలి. కొన్ని రోజులు అలా సీసాను ఖాళీ స్థలంలో ఉంచినట్లయితే 1 వారంలో లేదా నెలలో ఎంత వర్షం పడిందో తెలుసుకోవచ్చు. నదుల ప్రవాహం. వర్షంగా కురిసిన నీరు భూమిపైకి చేరిన తర్వాత ఏమవుతుంది? ఈ నీరు కొంత భాగం నేలలోకి ఇంకుతుంది, కొంత భాగం నేల ఉపరితలం మీద ప్రవహిస్తుంది. కొంత నీరు ఆవిరై గాలిలో కలుస్తుంది. నేలలో ఇంకిన నీరు గురించి రాబోయే అధ్యాయాల్లో తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో భూమి ఉపరితలం మీద ప్రవహించే నీటిని గురించి తెలుసుకుందాం. నదులు. భూమి పల్లపు ప్రాంతాల్లోనూ వాగులోనూ వర్షపు నీరు ప్రవహించడం మీరు చూశారా? వర్షాకాలంలో పర్వతాల వాలుతలాల నుండి వర్షపు నీరు ప్రవహిస్తుంది. ఈ జల ప్రవాహాలు కొంతకాలానికి ఎండిపోతాయి. పర్వతాల నుంచి ప్రవహించే నీటి వల్ల వాగులు ఏర్పడతాయి. వర్షాలు తిరిగి ప్రారంభమైతే నీరు అదే కాలువల గుండా ప్రవహిస్తుంది. ఈ విధంగా నదీ మార్గాలు, నదీ లోయలు ఏర్పడతాయి. ఈ విధానాన్ని కింది పటంలో చూడండి. పటం 2.3. చిత్రం 2.3 వాలు, నదులు ఏర్పడటం. చిత్రాన్ని పరిశీలించి ప్రశ్నలకు జవాబులు చెప్పండి. బాణం గుర్తుతో నదీ ప్రవాహ దిశలను చూపండి. నేల పల్లపు ప్రాంతాన్ని బాణం గుర్తుతో సూచించండి. నేల పల్లం, నదీ ప్రవాహం ఒకే దిశలో ఉంటాయా? సెలయేరు వెడల్పైన నదిగా రూపాంతరం చెందడం. చిన్న సెలయేర్లు, వాగులు ప్రవహించి పెద్ద నదుల్లో కలుస్తాయి. ఇలా నదుల్లో కలిసే సెలయేర్లను లేదా చిన్న వాగులను ఉపనదులు అంటాం. ఇలా ప్రధాన నదులలో నీరు పెరుగుతుంది. నది పెద్దదిగాను వెడల్పుగాను అంటే విశాలంగా ఏర్పడుతుంది. నది పెద్దదిగా విశాలంగా ఏర్పడిన తర్వాత నీటి ప్రవాహం నెమ్మదిగా సాగుతుంది. కొట్టుకుని వచ్చిన చెత్త, ఒండ్రుమట్టి మొదలైనవి నది అడుగు భాగానికి అంచులుగా చేరుతుంది. ఇది మైదానాలు ఏర్పడటానికి కారణమవుతుంది. గత సంవత్సరం మైదాన గ్రామం గురించి చదువుకున్నాం, గుర్తుందా? సముద్రానికి చేరువగా సమీపిస్తున్నప్పుడు నది మరింత నెమ్మదిగా ప్రవహిస్తూ ఇసుకను, ఒండ్రు మట్టిని తనతో తీసుకుపోలేదు. ఇవన్నీ ఆ ప్రాంతంలో మేట వేస్తాయి. అయితే వరదలు వచ్చినప్పుడు నది కొంత మార్గాల్ని ఏర్పరచుకొని సముద్రంలో కలుస్తుంది. ఈ రకంగా నదులు సముద్రంలో కలిసే చోట డెల్టాలు ఏర్పడతాయి. మన రాష్ట్రంలో 2 విశాలమైన డెల్టాలు గోదావరి, కృష్ణా నదులకు ఉన్నాయి. పటంలో చూడండి. పటం 3 ఆంధ్రప్రదేశ్ నదులు. ఉత్తరం నుండి దక్షిణానికి.
ప్రాణహిత, గోదావరి, మానేరు, మంజీరా నది, మూసీ నది, దిండి నది, కృష్ణా నది, పెన్నా నది, తుంగభద్రా నది, చిత్రావతి, పాపాగ్ని. కృష్ణా, గోదావరి అనే పొడవైన 2 నదులు మన రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి. వర్షాకాలంలో మాత్రమే ప్రవహించే చాలా నదులు కూడా ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? కృష్ణా, గోదావరి నదులు పుట్టే పడమర కనుమల అధిక వర్షాలు పొందుతున్నాయి. వర్షపు నీరు నెమ్మదిగా భూమిలోకి ఇంకి అది సంవత్సరమంతా నదుల్లోకి ప్రవహిస్తుంది. పెన్నా వంటి నదులు వర్షాభావ పరిస్థితులు ఉండే రాయలసీమలో ఏర్పడతాయి. తూర్పు కనుమలలో సాధారణ వర్షపాతం ఉంటుంది. అందుకే రాయలసీమ తూర్పు కనుమలలో పుట్టే నదులు వర్షాకాలం అయిపోవటంతో ఎండిపోతాయి. 3వ పటాన్ని చూసి నదులు ఏ ప్రాంతంలో పుట్టాయో కింది పట్టికలో పేర్కొనండి. పశ్చిమ కనుమలు, రాయలసీమ, తూర్పు కనుమలు. ఆంధ్రప్రదేశ్ పటంలో వాలు దిశలలో ఏమి గమనించారు? ఉత్తరం నుండి దక్షిణమా, తూర్పు నుండి పడమరనా, లేదా పడమర నుండి తూర్పు వైపా? వరద మైదానాలు, వరదలు. ఏ నదిలోనూ సంవత్సరం పొడుగునా ఒకే విధమైన నీటి ప్రవాహం ఉండదు. వర్షాకాలంలో నది నిండుగా ప్రవహిస్తే ఎండాకాలంలో నీరు తగ్గుతుంది. చిత్రం 2.4, 2.5 చూడండి. పటాన్ని గమనిస్తే నది మొత్తం చాలా వెడల్పుగా ఎత్తైన ఒండ్లతో ఉంది. దీని లోపల ఇసుక రాళ్లతో నిండి ఉంటుంది. వీటి మధ్య నది సన్నని కాలువలాగా ప్రవహిస్తుంది. అందువల్ల చెట్లు పెరిగే అవకాశం లేదు. అధిక వర్షాల వల్ల చిన్న చెట్లు నాటడానికి, పెద్ద చెట్లు పెరగడానికి ఆస్కారం ఉండదు. ఈ చెట్లు లేని భాగాన్ని నదీ తాలూకు వరద మైదానం అంటాం. అన్ని పెద్ద నదులకు ఇలాంటి వరద మైదానాలు ఉంటాయి. దేశంలో అధిక వర్షాల వల్ల వర్షాకాలంలో వరదలు వస్తున్నాయని మీరు తెలుసుకున్నారు. కృష్ణా, గోదావరి, బ్రహ్మపుత్ర, గంగా వంటి నదులలో దీని ప్రవాహం కనిపిస్తుంది. చిత్రం 2.5 జాగ్రత్తగా చూసి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. నదీ జలం వరద మైదానాన్ని అంతటినీ ఆవరించి ఉందా? వర్షాభావ కాలంలో ప్రవహించే సన్నని కాలువగా మాత్రమే ప్రవహిస్తుందా? నదీ జలం వరద మైదానానికి పరిమితమా లేదా నది ఒడ్డున కూడా ప్రవహిస్తుందా? గ్రామాలను, వ్యవసాయ భూములను, చెట్లను వరదలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? వరదలు కూడా వ్యవసాయ భూములుగా లాభదాయకమని ఎలా చెప్పగలరు? మన దేశంలో ఇటీవల కాలంలో వరదలు పెద్ద సమస్యగా తయారైనాయి. దేశంలో కొంత భాగం ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వరద బారిన పడుతుంది. ఇలాంటి వాటి వల్ల ప్రజలకు, పంటలకు, జీవన కోటికి హాని కలుగుతుంది. వరద నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలుసుకొని మనవంతు సహాయం చేయాలి. చిత్రం 2.4 వరద మైదానాలు.
చిత్రం 2-5 వరద. పరివాహక ప్రాంతంలో మొక్కలను పెంచడం వల్ల చెట్లు, మొక్కలు, గడ్డి వర్షపు నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించగలం. ప్రవాహ వేగాన్ని తగ్గిస్తే నీరు భూమిలోకి ఇంకడానికి అవకాశం ఉంటుంది. నదిలోకి ఒకసారిగా ఎక్కువ నీళ్లు చేరడం వల్ల సాధారణంగా వరదలు వస్తాయి. చెట్ల వల్ల నదికి నీరు నిదానంగా చేరుతుంది. వీటి వల్ల అకస్మాత్తుగా వచ్చే వరదలను తగ్గించవచ్చు. అంతేకాక వర్షపు నీటి వల్ల సంభవించే నేలకోతను తగ్గించగలం. చెట్ల పెంచడం వల్ల మరో రకంగా కూడా వరదలు రాకుండా రక్షించుకోవచ్చు. చెట్ల వల్ల వర్షపు నీటి ద్వారా భూమి కోతను నివారించగలం. ఒకవేళ చెట్లు లేనట్లయితే భూమి పైపొర వర్షపు నీటికి కొట్టుకొని పోతుంది. ఇదంతా నదులలో చేరి నదీ లోతులను తగ్గిస్తుంది. తత్ఫలితంగా నది తీసుకువెళ్ళే నీరు తగ్గుతుంది. అప్పుడు తక్కువ వర్షం కురిసినా వరదలు వచ్చి నష్టం జరుగుతుంది. భూమి ఉపరితలం చెట్లు, మొక్కలతో కప్పి ఉంటే మట్టి కొట్టుకుపోవడాన్ని ఎంతగానో నిరోధించవచ్చు. ఉదాహరణకు గంగా నది. పూర్వకాలంలో గంగకు దాని ఉపనదులకు జన్మస్థలమైన హిమాలయాల్లో అడవులు పుష్కలంగా ఉండేవి. ఇటీవలి కాలంలో హిమాలయాల్లో అడవుల్ని అధికంగా నరికివేయడం వల్ల అక్కడ అడవుల విస్తీర్ణం తగ్గిపోతున్నది. దాని ఫలితంగా అధిక వర్షం పడినప్పుడల్లా వర్షపు నీరు వేగంగా కిందికి ప్రవహించి వరద మైదానాలు నిండిపోతున్నాయి. నీటి ద్వారా ఒండ్రు కూడా ఎక్కువగా కొట్టుకు వచ్చి నదులు మేట వేస్తున్నాయి. ఫలితంగా తరచూ వరదలు వస్తూ నదీ తీరం వెంట ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. దీనివల్ల అడవుల రక్షణకున్న ప్రాముఖ్యం, భూమిపైన మొక్కలను పెంచవలసిన అవసరం తెలుస్తుంది. వరదల నివారణలో వృక్ష సంపద, అడవులు ఎలా సహకరిస్తాయో వివరించండి. కరువు అంటే అత్యల్ప వర్షపాతం ప్రభావాన్ని తగ్గించడంలో అడవులు, వృక్ష సంపద సహాయపడతాయా? తుఫానులు, వరదల సమయాల్లో ఎదురయ్యే ఇబ్బందులు. మన రాష్ట్రానికి పొడవైన తీరరేఖ ఉండడం వల్ల వినాశకరమైన తుఫానులు ఎక్కువగా సంభవిస్తాయి. సముద్రం నుండి వీచే గాలులు భూ ప్రాంతాలకు నష్టం చేస్తాయి. ఎత్తైన సముద్రపు అలల సముద్ర తీర ప్రాంతాలకు భారీ నష్టాన్ని కలిగిస్తాయి. ఈ పరిస్థితులు జూన్, డిసెంబర్ నెలల మధ్యకాలంలో సంభవిస్తాయి. మన రాష్ట్రంలో భయంకర తుఫాను 1977 నవంబర్లో సంభవించినది. 6 మీటర్ల ఎత్తున్న సముద్రపు అలలు ఆంధ్ర కోస్తా తీరంలోని కనీసం 100 గ్రామాలను సర్వనాశనం చేసి 9,941 మంది ప్రాణాలను బలికొన్నది. ఆకాశం నుండి చూస్తే ఈ ప్రాంతాలు వరద నీటిలో తేలి ఆడుతున్నట్లు కనిపించింది. రక్షణ నిమిత్తం బాపట్లలోని ఒక భవనం మీదికెక్కిన సుమారు 100 మంది ఆ భవనం కూలిపోవడం వల్ల దుర్మరణం పాలైనారు. కృష్ణా జిల్లాలోని దివిసీమ గ్రామంలో చాలామంది మృత్యువాత పడ్డారు. చిత్రం 2-6 బంగాళాఖాతంలోని తుఫాను. తుఫానులు ప్రకృతి సిద్ధమని, వీటిపై మానవ నియంత్రణ లేదని అనిపిస్తుంది. మన సామాజిక నిర్మాణాన్ని బట్టి, సంసిద్ధతను బట్టి ఇటువంటి వైపరీత్యాల ప్రభావం ఎక్కువగానో తక్కువగానో ఉండవచ్చు.
ఉదాహరణకు, తుఫానులు ఎక్కువగా సంభవించే తీర ప్రాంతంలో నివసించే పేద ప్రజలకు వీటిని ఎదుర్కొనే సాధనాలు సామర్థ్యం తక్కువ. తీర ప్రాంతాలలో పేద మత్స్యకారులు గుడిసెలు ఉంటాయి. అలాగే పట్టణాల్లో ముప్పునకు గురయ్యే లోతట్టు ప్రాంతాలలో పేద ప్రజలు మురికి వాడలు ఉంటాయి. కాంక్రీట్ బిల్డింగులలో నివసించే ప్రజలు అవసరమైన ఆహారం, నీరు కొన్ని రోజులకు సరిపడ నిల్వ చేసుకోగలుగుతారు. అంటే ఈ వైపరీత్యాల వల్ల పేద ప్రజలు ఎక్కువగా ఇబ్బందులకు గురి అవుతారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత తాగే నీటి వనరులన్నీ కలుషితమై నీరు తాగడానికి పనికిరాకుండా పోతుంది. కానీ పేద ప్రజానీకం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కలుషిత నీరు తాగడంతో కలరా, కామెర్లు వంటి అంటు రోగాల బారిన పడతారు. కొంతమందికి మాత్రమే శుద్ధి చేసిన మంచి నీరు తాగే అవకాశం ఉంటుంది. అధిక వర్షాల వల్ల పాడైన రోడ్లను పునరుద్ధరించడం అంత తేలికైన పని కాదు. ఇటువంటి ప్రాంతాలలో ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి సొంత వనరులపైనే ఆధారపడతారు. జన నష్టం, పంట నష్టం, ఆస్తి నష్టం మొదలైనవి తుఫానుల వల్ల కలిగే తక్షణ దుష్ఫలితాలు. వీటి వల్ల దీర్ఘకాలం నష్టం కూడా ఉంటుంది. పేద ప్రజలు తమ అవసరాల నిమిత్తం గృహాలలో నిల్వ చేసుకున్న ఆహార పదార్థాలు, వస్తువులు, పశువులు, వాహనాలు, చిన్న చిన్న షాపులు, పడవలు, వలలు మొదలైనవి నాశనం అవుతాయి. వీరు మళ్ళా పనికి వెళ్ళడానికి ఈ పాడైన వస్తువులన్నిటినీ కొనుగోలు చేసుకోవాలి. చాలా కుటుంబాల వారు తమ కుటుంబ సభ్యులను కూడా కోల్పోతారు. దినసరి వేతన కార్మికులు వైపరీత్యాలు ఏర్పడిన తర్వాత మామూలు వాతావరణం ఏర్పడే వరకు కొన్ని వారాల పాటు ఉపాధిని కోల్పోతారు. రైతులు తమ పంటను కోల్పోవడమే కాకుండా పంట భూమికి ఏర్పడిన నష్టాన్ని కూడా భరించాలి. తుఫానులు, వరదలు లాంటి వైపరీత్యాలను ప్రజలు ఏ విధంగా ఎదుర్కోవాలి? ప్రభుత్వాలు తయారు చేసే దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రజలు, ప్రభుత్వ సంస్థలు కలిసి ఈ వైపరీత్యాలను ఎదుర్కోవాలి. ఈ రోజులలో తుఫానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను గురించి ముందుగా ఊహించి చెప్పడం కష్టమేమీ కాదు. వైపరీత్యాలు సంభవించే అవకాశమున్న ప్రాంతాలలో అవసరమైన సంరక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన విషయాలను, సంరక్షణ చర్యలు మొదలైన అంశాలన్నింటినీ ప్రజలకు ప్రభుత్వం ముందుగా తెలియజేస్తుంది. ప్రజలందరికీ దీర్ఘకాలం రక్షణ ఉండే విధంగా పక్కా ఇల్లు నిర్మించాలి. ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడే రోడ్లు నిర్మాణం, ప్రత్యేకించి తీర ప్రాంత ప్రజలకు పక్కా ఇల్లు నిర్మించాలి. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఆహారం, వైద్యం సదుపాయాలు, మంచినీటి సదుపాయాలు, రక్షణ దళాలు సిద్ధంగా ఉంచుకోవాలి. వైపరీత్యాల కోసం ప్రజలను ఏ విధంగా సంసిద్ధపరచాలి? తుఫానులు, వరదలు కాలానుగుణంగా సంభవిస్తాయి. ఈ కాలంలో టీవీ, రేడియోలు మొదలైన ప్రసార మాధ్యమాల ద్వారా లేదా ఇంటింటికి తిరిగి చెప్పి ప్రజలను అప్రమత్తులను చేయాలి. ప్రతి ఇంట్లో అత్యవసర కిట్ సిద్ధంగా ఉండేటట్లు చూడాలి. ఈ కిట్టులో కొన్ని ముఖ్యమైన కాగితాలు, ఆహార పదార్థాలు, డబ్బు, అత్యవసర సమయంలో సంప్రదించడానికి ఉపయోగపడే ఫోన్ నంబర్లు ఉండాలి. తుఫాను సంభవిస్తే వెళ్ళడానికి దగ్గరలోని పునరావాస కేంద్రంలో ఏదో ముందుగానే తెలుసుకోవాలి. అవసరమైతే
ఇంటి గోడలు, పైకప్పు, తలుపులు, కిటికీలను బలపరచాలి. తుఫాను హెచ్చరిక తెలిసిన వెంటనే తడవని బ్యాగులో మంచినీరు, ఆహార పదార్థాలు సిద్ధం చేసుకోవాలి. హెచ్చరికలు విన్న తర్వాత బయటకు, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళకూడదు. తలుపులు, కిటికీలు మూసి ఇంటి లోపలే ఉండాలి. మీ ఇల్లు సురక్షితం కాదని భావిస్తే దగ్గరలోని పక్కా భవనంలోకి వెళ్ళాలి. మీరు వాహనం మీద ఉండగా తుఫాను సంభవిస్తే వాహనాన్ని ఆపి సముద్ర తీరం, చెట్లు, ఎలక్ట్రిక్ స్తంభాలకు దూరంగా ఉండాలి. ప్రచండమైన గాలికి అవి మీద పడతాయి. తుఫాను గాలి హఠాత్తుగా ఆగిపోయినట్లయితే అధికార యంత్రాంగం ప్రకటించే వరకు బయటికి రాకూడదు. రేడియో ద్వారా ప్రసారమయ్యే సలహాలను పాటించాలి. తుఫాను ప్రమాదం లేదని తెలిసాక తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో రోడ్లపైన పడిన చెట్లు, స్తంభాలు వంటి వాటిని జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళాలి. కలుగుల నుంచి పాములు బయటకు వచ్చి ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. వరద నీటిలోకి వెళ్ళకూడదు. అవి బాగా లోతుగా ఉండవచ్చు. విద్యార్థులుగా మీరందరూ పైన పేర్కొన్న ముందు జాగ్రత్త చర్యలను వ్యాప్తి చేయడంలో, వీటి పట్ల ప్రజలను చైతన్యపరచడంలో ముఖ్య పాత్ర వహించాలి. ప్రకృతి వైపరీత్యాలు, ఇంటిని ఖాళీ చేయాల్సి వస్తే బట్టలు, అవసరమైన మందులు, విలువైన వస్తువులు, వస్త్రాలు మొదలైనవి తడికి తట్టుకునే బ్యాగులో ఉంచి సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలి. వంట సామాగ్రి, స్టీలు, ఇత్తడి వస్తువులు, వస్త్రాలు, ఫర్నిచర్ మొదలైన వాటిని మంచం పైన ఉంచాలి. విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయాలి. మీరు ఇంటిలో ఉన్నా, బయటకు వెళ్ళినా టాయిలెట్ పైభాగాన్ని ఇసుక బస్తాలతో మూయాలి. మురుగునీరు వెనుకకు రాకుండా డ్రైనేజీ రంధ్రాలను మూసివేయాలి. ఇంటికి తాళం వేయాలి. సురక్షిత ప్రదేశానికి వెళ్ళి లోతు, వేగం తెలియని ప్రవాహాలకి దిగకూడదు. వరద సమయంలో మరిగించిన నీటిని తాగాలి. ఆహార పదార్థాలపైన మూతలు ఉంచాలి. భోజనం మితంగా చేయాలి. డయేరియా ప్రబలినప్పుడు టీ, డికాషన్, గంజి లేదా లేత కొబ్బరి నీరు మొదలైనవి తీసుకోవడం మంచిది. పిల్లలను ఖాళీ కడుపుతో ఉండనివ్వకూడదు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా చుట్టుపక్కల బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. వరద నీటిలోకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళదలిస్తే లోతు ఎంతుందో ఒక కర్రతో అంచనా వేసి మోకాళ్ళ లోతు వరకు మాత్రమే వెళ్ళాలి. వరద నీటితో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోకూడదు. గ్రామీణ ప్రాంతాలలో నీటిని మరిగించి తాగాలి. నీటిని శుద్ధి చేయడానికి హలోజిన్ బిళ్ళలు ఉపయోగించాలి. వీటి గురించి మీ గ్రామ ఆరోగ్య కార్యకర్తలను అడగండి. వరద సమయంలో పాము కాట్లు సాధారణం కాబట్టి పాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కీలక పదాలు: నదులు, ఉపనదులు, వార్షిక వర్షపాతం, ద్రవీభవనం, వరద మైదానాలు.